బావా, మా అమ్మాయిలకు నేను గావురాల చిన్న బిడ్డను. వాళ్ళు నాకు రోజు ఇచ్చిన పైకమంతా 7 సర్వల్లో పోసి పందిరి గుజల కింద దాపెట్టినా. 3 గడియలు నన్ను ఇడిసిపెట్టినవంటే ఇంటికి పోయి ఆ పైకమంతా తీసుకొస్తా. అప్పుడు పెళ్లి చేసుకుందాం బావా. బాగానే చెప్తున్నావు గాని నీ మాటలు నమ్మొచ్చంటావా? నీ మీదొట్టు బావా. కథలు వడకమ్ము ఓ కామరతి మంగళారము నాడు వస్తనని చెప్పి మాయ చేస్తీవి. కథలు వడకమ్ము ఓ కామరతి మంగళారము నాడు వస్తనని చెప్పి మాయ చేస్తీవి. ఎంత చిత్తుల మారి ఓ కామరతి బుధవారం అన్నా రాకుంట నువ్వు ఇంట్లో ఉంటివి. ఎంత చిత్తుల మారి ఓ కామరతి బుధవారం అన్నా రాకుంట నువ్వు ఇంట్లో వంటివి. ఓ సుప్పనాతి బుధవారం అట్లయితే బేస్తారమన్నా రాలేదెందుకే? ఓ సుప్పనాతి బుధవారం అట్లయితే బేస్తారమన్నా రాలేదెందుకే? బేస్తారమంటే పెరిగి తినమంటూ అమ్మలక్కలు తవ్వకట్టమొచ్చి నన్ను ఆపిండ్రు నేనేమి చేదు. బేస్తారమంటే పెరిగి తినమంటూ అమ్మలక్కలు తవ్వకట్టమొచ్చి నన్ను ఆపిండ్రు నేనేమి చేదు. బేస్తారము మంచి దినము కాకుంటే శుక్రవారమేడ ఉన్నావే పిల్ల. బేస్తారము మంచి దినము కాకుంటే శుక్రవారమేడ ఉన్నావే పిల్ల. శుక్రవారమింటి ఆడి బిల్ల గడప దాటొద్దంటూ పట్టి వట్టి నన్ను కట్టి పడేసి రానియలేదు. శుక్రవారమింటి ఆడి బిల్ల గడప దాటొద్దంటూ పట్టి వట్టి నన్ను కట్టి పడేసి రానియలేదు. శనివారం అన్నా రాలేదు ఎందే? ఆదివారము నాడు ఎవ్వలా పిండ్రే పిల్ల. శనివారము నాడు రాలేదు ఎందే? ఆదివారము నాడు ఎవ్వలా పిండ్రే. శనివారము నా పానమైతేను సాతగాలేదు. ఆదివారం నాడు పడమట దిక్కు పోవద్దన్నారు. శనివారము నా పానమైతేను సాతగాలేదు. ఆదివారం నాడు పడమట దిక్కు పోవద్దన్నారు. ఏమిరా మీరా ఎవరిగా పోయి అచ్చం చున్ను ముక్కలెక్కుంది. నా మీనమామ బిడ్డ కామరతన్నా. నీకా నాకా పానానికి తెగించి నేను తెచ్చుకున్నా, నీకెట్లిస్తనే? నా పత్తి గంగ అడుగుల్లో ప్రాణాలుందే నా పత్తి గంగ మరుగుల్ల పూలనే నా సత్య గంగ మరుగుల్ల పూలనే నా సత్య గంగ నా సత్యదానమే నా సత్య గంగ మరుగుల్ల పువ్వులుండే నా సత్య గంగ మరుగుల్ల పువ్వులుండే నా సత్య గంగ మరుగుల్ల ప్రాణాలుండే నా సత్య గంగ మరుగుల్ల పువ్వులుండే నిన్న నీరాయనే నా సత్య గంగ నాగన్న పారాయనే నా సత్య గంగ నిన్న నీరాయనే సత్య గంగ పారాయనే సత్య గంగ నిన్న నీరాయనే నా సత్య గంగ నాగన్న పారాయనే నా సత్య గంగ నిన్న నీరాయనే నా సత్య గంగ
నా సత్య గంగా చెంగియ పువ్వులుండే నా సత్య గంగా చెరువుల ప్రాణాలుండే నా సత్య గంగా చెంగియ పువ్వులుండే నా సత్య గంగా చెరువుల ప్రాణాలుండే నా సత్య గంగా వాగన్న పారాయనే నా సత్య గంగా మర్యన్న చూడయనే నా సత్య గంగా వాగన్న పారాయనే నా సత్య గంగా మర్యన్న చూడయనే నా సత్య గంగా కొంజియ పువ్వులుండే నా సత్య గంగా కోడల ప్రాణాలుండే నా సత్య గంగా కొంజియ పువ్వులుండే నా సత్య గంగా కోడల ప్రాణాలుండే నా సత్య గంగా కొంజియ పువ్వులుండే నా సత్య గంగా కోడల ప్రాణాలుండే నా సత్య గంగా కొంజియ పువ్వులుండే నా సత్య గంగా కోడల ప్రాణాలుండే నా సత్య గంగా రాజన్న పారాయనే నా సత్య గంగా పూజన్న పారాయనే నా సత్య గంగా నాయన పారాయనే ఓ సత్య గంగా రాజన్న పారాయనే నా సత్య గంగా పూజన్న పారాయనే నా సత్య గంగా నాయన పారాయనే నా సత్య గంగా పూజన్న పారాయనే నా సత్య గంగా బంతియ పువ్వులుండే నా సత్య గంగా బాయిల ప్రాణాలుండే నా సత్య గంగా బంతియ పువ్వులుండే నా సత్య గంగా బాయిల ప్రాణాలుండే నా సత్య గంగా బంతియ పువ్వులుండే నా సత్య గంగా బాయిల ప్రాణాలుండే నా సత్య గంగా బంతియ పువ్వులుండే నా సత్య గంగా వీలు కాకుండా 9 ఏళ్ళకి ఒకసారి చేస్తాం, లాస్ట్ 11 ఏళ్ళకి ఒకసారి. ఇది ఇప్పుడు మా తాత మొత్తం నుంచి నడిపే పండుగ మేము కొత్తగా చేసుకున్నాం. పెద్ద పండుగ 0 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి. బిట్టబడి సాయమ్మ ఇంకేం చెప్పాలా? 5 ఏళ్ళకు 9 ఏళ్ళకు ఊరు అంత మంచిగా ఉంటేనే 5 ఉంటుంది. ఇప్పుడు 11 ఏళ్ళకి చెప్తున్నారు. ఆనందం కదా మంచిగా ఉంటే ఎట్లా వస్తారు? అందరూ ఆనందం ఉంటేనే పండుగ. బీరయ్య సూరమ్మ కడుపులో ఉంటాడు. బీరయ్య అంటే ఆయన గోరు తల్లి కడుపు గోరు చిమ్ముకొని పుట్టాడు. బీరయ్య బాబనయ్యా. ఏం చేద్దాం అయ్యా మల్లయ్య ఈయన బీరయ్య గొర్రె కుర్మి చూడు. ఇప్పుడు మా కాపోడు బలమయ్యలేక గొర్రెలు చెప్పలేదు. చెప్పేటోళ్ళకి ఆయన పుట్టిండు. మన ఆమె తెలియదు కలవచ్చి నీలమ్మ మల్లయ్యేమో నీలమ్మ కడుపు పుట్టిండు. ఈ బీరయ్యనేమో సూరమ్మ కడుపు పొట్ట ఈడుకొని తెల్లి చెట్టి ఎంత మింగిలని చిట్టిగా గోట్ల చీడుకొని పుట్టలు తీసుకున్నాడు. తీసుకొని వచ్చిండు బామనయ్య. ఇక ఆమె వచ్చి ఆయన సూరమ్మకి అన్నది కానీ పెంచి చెప్పే వేసింది. మర్రెక్కించి తెలిస్తే అక్క మాకాలు ఏం చేసింది? అక్క పిలికలేరు వచ్చిందారు. పిలికలేరు వస్తే చెట్టుకే ఏర్చుకున్నారు. ఏటి కోసం ఏర్చుకున్నారు. మరి నేను ఈ చెట్టు నీళ్ళని చూసి ఎవరో పిల్లలు చెట్టు ఎక్కింది గ్యాన్ ఏర్చుకుంటాను. పిల్లల సమయంలో అచ్చి చెట్టుని ఎత్తుతుంది అన్నట్టు. నీళ్ళుండేటోళ్ళకే ఆయన కట్టపట్టి నీళ్ళు కాస్తున్నాయి. నీళ్ళ కట్టపట్టి నీళ్ళు కాస్తున్నాయి. అంటే అప్పుడు ఆహా పిల్లగాడు ఉన్నాడు ఏడుస్తున్నాడు. ఏటి కోసం ఏడుస్తున్నాడు ఏర్తాతను. మరి ఇక అప్పుడు ఏరుకుంటుంది. ఇంకా కొంగు పట్టుకుని ఏరుకుంటుంది. సంబరా కొంగులో వాడు రారట. వచ్చి ఏరుకుని నాగసలు వచ్చి దుక్కుమంటే కొంగులు దుక్కిడు. దుక్కినప్పుడు అవి అక్క మంటలు పెంచుకొని పెద్ద చేసింది. చూడమని అన్నది బిడ్డరా అందరికీ మరి ఆయన తల గుచ్చుకుంటే నీళ్ళు వేసింది కదా. మరి తల గుచ్చుకోకుండా ఆయన నేను కొడుతాను. మరి కాపడు మళ్ళా ఉచ్చిండు. మా కాపిల్లలో ఉచ్చిండు. నీళ్ళ పక్క కూర్చుంది కానీ కాపడు బలమయ్యే లెక్క కూర